తెలుసు లోపల అవిస్తారంట ఇవిస్తారంట కాలేజీ వాళ్ళే చేతికిచ్చి పంపించేస్తారంట 10⁻⁶ జిరాక్స్ అలాంటి బుక్లెట్ ఇస్తారు. ఎగ్జామ్ హాల్లో ఎలాంటి బుక్లెట్ ఇస్తారో సేమ్ రూల్స్ బుక్లెట్ అమ్మ. దీని థింగ్స్ నీడ్ టు బి క్యారీడ్. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చాలా డీటెయిల్డ్ గానే చెప్దాం అనుకుంటున్నాను. థింగ్స్ నీడ్ టు బి క్యారీడ్. ఫిజిక్స్ కి అయితే ఏం తీసుకెళ్ళాలి, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ కి అయితే ఏం తీసుకెళ్ళాలి. ఫిజిక్స్ ప్రాక్టికల్స్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది ఫిజిక్స్ ప్రాక్టికల్ అయినా కెమిస్ట్రీ ప్రాక్టికల్ అయినా హాల్ టికెట్ లేకపోతే నో ఎంట్రీ అమ్మ. సినిమా హాల్లోకి టికెట్ లేకపోతే ఎలా ఎంట్రీ ఇవ్వరో, హాల్ టికెట్ లేకపోతే నో ఎంట్రీ. హాల్ టికెట్ మర్చిపోయి వెళ్ళిపోతారేమో, నో వే. హాల్ టికెట్ మస్ట్ అండ్ షుడ్ గా తీసుకెళ్ళాలి. హాల్ టికెట్ తర్వాత నీ దగ్గర ఉండాల్సింది నీ రికార్డ్ బుక్. నువ్వు రికార్డ్ రాస్తావు కదా, కష్టపడి పక్కింటోళ్ళ చేత ఎదురింటోళ్ళ చేత ఎవరో ఒకరి చేత రాయించే ఉంటావు. ఆ రికార్డ్ బుక్, జోక్ చేస్తున్నాను, మీరే రాశారు నాకు తెలుసు, సీరియస్ గా రాశారు, ఐ నో. ఓకే, సో రికార్డ్ బుక్ మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఈ రెండు కెమిస్ట్రీకి కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఉండాల్సింది రికార్డ్ బుక్ అండ్ హాల్ టికెట్. అయితే కెమిస్ట్రీలో అడిషనల్ గా రికార్డ్ తో పాటుగా కెమిస్ట్రీ ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఉంటది. ప్రాజెక్ట్ వర్క్ అని ఉంటదమ్మా. ఒక 5-6 A4 షీట్స్ మీద మీరు బర్బర్బరా రాసేయడమే మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చింది. మా కాలేజ్ లో ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వలేదు అంటే దానికి నేనేం చేయలేను. బట్ ప్రాజెక్ట్ వర్క్ అనేది కెమిస్ట్రీలో ఉంటుంది, మీరు తెలుసుకోవాలి. రికార్డ్ తో పాటు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, ఇది కూడా మీరు పట్టుకెళ్ళాలి. ఓకే, ప్రాజెక్ట్ వర్క్ తో పాటుగా ఇప్పుడు ఇంకేమైనా తీసుకెళ్లాలా మేడం అంటే ఎస్, నువ్వు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది పెన్, పెన్సిల్. ఎక్కడైతే పెన్సిల్ ఉందో అక్కడ ఎరేజర్ కూడా ఉండాలి. బికాస్ భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి లాగా. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ అంబికా దర్బార్ భక్తి ఉంటుంది, ఎక్కడ పెన్సిల్ ఉంటుందో అక్కడ ఇరేజర్ ఉండాలి. ఎందుకు పట్టుకెళ్ళాలి మనం? చుట్టుపక్కల బోల్డ్ అంతమంది సిస్టర్లు బ్రదర్లు బోల్డ్ మంది ఉన్నారు, చెప్తా, సీన్ చెప్తా, వెయిట్ చేయండి. పెన్సిల్, ఎరేజర్ ఇవి కాకుండా టేక్ అ జామెట్రీ బాక్స్. జామెట్రీ బాక్స్ స్పెల్లింగ్ యాక్చువల్ గా నేను మర్చిపోయాను, తప్పు రాస్తే కరెక్షన్ చేయండి. జియోమెట్రీ అనేది రాంగ్, నాకు తెలుసు. జామెట్రీ బాక్స్, జామెట్రీ బాక్స్ కొనుక్కోవాలా మేడం అంటే కొనుక్కోవాలి. నీ దగ్గర పోనీ జామెట్రీ బాక్స్ లేదు అనుకుంటే నువ్వు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సినవి ఒకటి ప్రొట్రాక్టర్, రెండోది వచ్చేసి స్కేల్. స్కేల్, ప్రొట్రాక్టర్. పోనీ స్కేల్ నువ్వు తెలివిగా అక్కడ ఉన్న మీటర్ స్కేల్ వాడుకోవచ్చు, బట్ ఈ రెండు పట్టుకెళ్ళండి. జామెట్రీ బాక్స్ స్పెల్లింగ్ నాకు రాదమ్మా, దయచేసి స్పెల్లింగ్ లో మిస్టేక్లు పట్టుకోవద్దు ఇప్పుడు. సో జామెట్రీ బాక్స్ అనేది మీ అందరికీ తెలుసు కదా. సో జామెట్రీ బాక్స్, ప్రొట్రాక్టర్, స్కేల్ కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. అది ఫిజిక్స్ ప్రాక్టికల్స్ కి. కెమిస్ట్రీలో అలాంటి డయాగ్రామ్స్ ఉండవు, ఎందుకంటే మీరు ఫిజిక్స్ లో లైట్ ఎక్స్పెరిమెంట్ లో యాంగిల్ మెజర్ చేయాలి. ఎందుకు ప్రొట్రాక్టర్ అంటే లైట్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, ప్రిజం, ఎస్పెషల్లీ ప్రిజం ఎక్స్పెరిమెంట్ లో నువ్వు యాంగిల్ మెజర్ చేయాలి. యాంగిల్ మెజర్ చేయడానికి ప్రొట్రాక్టర్ ఉండాలి. సో ప్రొట్రాక్టర్ అది కూడా తెలీదు, మీరు అది తెలుసుకోండి. ఓకే, సో ఇవి మీరు తీసుకెళ్లాల్సిన వస్తువులు. వీటన్నిటికీ ఉంటే ముందు ఇంకా చాలా చాలా ఉన్నాయి, అవి కూడా పట్టుకెళ్ళడం మర్చిపోకండి. ఏంటవి అంటే ఎస్పెషల్లీ బాయ్స్ కి, బికాస్ గర్ల్స్ అందరూ, నేను ఎప్పుడు ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాను, గర్ల్స్ యూజువల్ గా బై డిఫాల్ట్ లోపల దాని మైండ్ లో ఎలాంటి ఆలోచనలు ఉన్నా, ఎంత కిలాడి అయినా కూడా, కిలాడి అనే వర్డ్ రాంగ్ అనుకుంటా మేబీ, యా, గర్ల్స్ ఎంత స్మార్ట్ అయినా కూడా బై డిఫాల్ట్ గర్ల్స్ ఫేస్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ముద్దొచ్చేలాగా, కొంచెం ఇన్నోసెంట్ గా, ఎవరైనా ఆ పోన్లే అమ్మాయే కదా అని వదిలేస్తారు. కాబట్టి గర్ల్స్ కన్నా ముందు బాయ్స్ తెలుసుకోవాల్సింది కొంచెం వినయం, కొంచెం విధేయత, కొంచెం వినమ్రత, ఈ డిసిప్లిన్ చాలా 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 అవసరం. ఇప్పుడు నేను చెప్పిన పదాలు తెలుగు పదాలు అర్థం కాకపోయినా డిసిప్లిన్ అనేది చాలా అవసరం అమ్మ. ఓకే, ఇందాక పాట పాడాను ఎందుకు అంటే నువ్వు డిసిప్లిన్ గా లేకపోతే ఆ ఎక్స్టర్నల్ ఆ పాట పాడతారనమాట, మామ నీకు సినిమా చూపిస్తాను నేను అని చెప్పి. సో ఫస్ట్ థింగ్, బాయ్స్ అనేవాళ్ళు బి వెరీ డిసిప్లిన్డ్ అమ్మ. బికాస్ మీకు కొంచెం ఫ్రీడమ్ దొరకగానే, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు లోపల అవిస్తారంట ఇవిస్తారంట, కాలేజీ వాళ్ళే చేతికిచ్చి పంపించేస్తారంట 10⁻⁶ జిరాక్స్లు అని, ఇవి మీకు తెలుసు. కానీ ఆ అత్యుత్సాహం ఉంటుంది చూసావా, కొంతమంది ఉంటారు, అసలు వాళ్ళకి పని చేస్తుందా పని చేయదా, సెన్స్ ఆఫ్ ఉందా లేదా, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉందా లేదా తెలియదు. కానీ మీ అందరికీ తెలుసు రూమ్ లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా. సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే వాటి పర్యవేక్షణ ఎక్కడ ఉంటది? డైరెక్ట్ విజయవాడ అమరావతి సెంటర్ కు ఉంటది. అక్కడి నుంచి సెంట్రల్ టీమ్ అబ్జర్వ్ చేస్తా ఉంటారు, డైరెక్ట్ లైవ్ వెళ్ళిపోతా ఉంటదమ్మా. అసలు నిజంగా నేను చెప్తున్నానమ్మా, కొంతమంది పిల్లల్ని చూశాను నేను, వీడికే పెద్ద ఏదో ప్రివిలేజ్ గా ఇచ్చారు కాలేజ్ వాళ్ళు, నాకే ఇచ్చారు అన్నట్లుగా బయటికి తీస్తాడు, పైగా టాప్ పాకెట్ లో పెట్టుకొస్తాడు. మహానుభావుడు అనమాట. ఏ కింద పాకెట్ ఎక్కడ పెట్టకూడదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తేకూడదు. కానీ మహానుభావుడు బయటికి తీస్తాడు, బయటికి తీసి ఇలా ఓపెన్ చేసి మరి, ఇలా గాల్లో ఓపెన్ చేసి మరి పెట్టి రాస్తా ఉంటారు.
సో విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్స్ ఉండాలి మనకి, మనం చేసేది తప్పు పని. దానిని మనం పబ్లిక్ గా చూపించి నేను నాకు ఇచ్చారు కాలేజ్ లో నేను తీసుకెళ్లాను లేదా నేను తెచ్చుకున్నాను అని నువ్వు చూపించక్కర్లేదు. దానికి వచ్చే బహుమతి చాలా ప్రైస్ ఉంటదమ్మా, నువ్వు చాలా ప్రైస్ పే చేయాల్సి ఉంటది. సో దయచేసి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. ఫస్ట్ థింగ్ ఇది థింగ్స్ టు బి క్యారీడ్. వీటితో పాటు నా సలహా ఏంటి అంటే ఒక ఎగ్జామ్ ప్యాడ్ కూడా పట్టుకెళ్ళండి అమ్మా. ఎగ్జామ్ ప్యాడ్ ఎందుకు అంటే యూజువల్ గా లాబొరేటరీలో పెద్ద టేబుల్స్ బెంచీలు ఉండవు, నువ్వు కింద కూర్చొని కూడా రాసుకోవాల్సి వస్తుంది. ఎస్ అమ్మ, కింద కూర్చొని కూడా రాసుకోవాల్సి వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ వచ్చిన వాళ్ళందరూ ఓ మూల కూర్చొని రాసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కిందకి నేల మీద కూర్చొని రాసే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, నేల మీద కూర్చొని చేసే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. సో నా ఉద్దేశంలో మీరు ఒక ఎగ్జామ్ ప్యాడ్ కంపల్సరీగా పట్టుకెళ్ళండి. బికాస్ మీకు ఇచ్చేది ఇలాంటి బుక్లెట్ ఇస్తారు. ఎగ్జామ్ హాల్లో ఎలాంటి బుక్లెట్ ఇస్తారో సేమ్ రూల్స్ బుక్లెట్ అమ్మ. దీని పేజీలు మీకు తెలుసు కదా ఎంత మనకి చాలా దిట్టంగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఒక ఎగ్జామ్ ప్యాడ్ అనేది పట్టుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి థింగ్స్ టు బి క్యారీడ్. ఇంకా వాటర్ బాటిల్ అంటారా, అవన్నీ మీరు పట్టుకెళ్ళొచ్చు. ఇదేమి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కాదు, మీరు వాటర్ బాటిల్స్, గ్లూకోజ్ అలాంటివి ఏమన్నా ఉంటే పట్టుకెళ్ళొచ్చు అమ్మా. ఓకే, నెక్స్ట్